మేనమామనంటూ గొప్పలు చెప్పుకున్న జగన్ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన నూతన బాలిక సంరక్షణ పథకాన్ని నీరుగార్చారు. తన 5 ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ఈ పథకానికి ప్రీమియం కట్టలేదు. ఎల్ఐసికి దాదాపు 200 కోట్లు బకాయి పెట్టారు. ఫలితంగా బాండ్లు మెచ్యూరిటీ అయిన వారు ఇప్పుడు డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రీమియం చెల్లించకపోవడంతో బాండ్లు మెచ్యూరిటీ అయినా డబ్బులు చెల్లించలేమని లబ్ధిదారులకు ఎల్ఐసి అధికారులు చెబుతున్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, విద్యను ప్రోత్సహించడం కోసం ఓ కుటుంబంలో ఒక బాలిక ఉంటే 1,00,000 రూపాయలు, 2 బాలికలు ఉంటే ఒక్కొక్కరికి 30,000 చొప్పున 60,000 అందజేసేలా ఉమ్మడి రాష్ట్రంలో 2005లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం అమలుకు అప్పట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఎల్ఐసితో ఒప్పందం చేసుకుని బాండ్లు జారీ చేసింది. ఆడపిల్లల వయసు 20 ఏళ్లు నిండిన తర్వాత వారికి డబ్బు చెల్లిస్తారు. 2014 వరకు ఉమ్మడి ఏపీలో ఎల్ఐసికి నాటి ప్రభుత్వాలు ప్రీమియం కడుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 4,39,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఒకేసారి 75 కోట్లు ప్రీమియంగా ఎల్ఐసికి చెల్లించింది. ఇంకా కొంత కట్టాల్సి ఉంది. వరకు ఈ పథకం కొనసాగింది. ఆ తర్వాత ఈ పథకం కింద కొత్త లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోలేదు. అప్పటి వరకు స్కీమ్ లో ఉన్న వారికి బాండ్లు మెచ్యూరిటీ అయిన తర్వాత డబ్బులు చెల్లించాలి. అయితే 2019 నుంచి 2024 వరకు జగన్ సర్కార్ ఈ పథకం కింద ఎల్ఐసికి ఒక్క రూపాయి ప్రీమియం కట్టలేదు. ఈ కాలంలో దాదాపు 1,50,000 మంది బాండ్లు మెచ్యూరిటీ అయ్యాయి. అప్పటి బాలికలకు 20 ఏళ్లు నిండడంతో ఉన్నత విద్య, వివాహాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ సర్కార్ నిర్వాహకంతో ఈ పథకం కింద డబ్బులు రావడం లేదు. ప్రీమియం కట్టనందున బాండ్లు చెల్లవని ఎల్ఐసి అధికారులు చెబుతున్నారు. ఈ పథకానికి ప్రీమియం కింద ఎల్ఐసికి సుమారు 500 కోట్లు చెల్లించాలని అంచనా. దీనిపై ఎల్ఐసితో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసిందే. ప్రభుత్వం ప్రీమియం చెల్లించి తమకు నగదు అందేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.